ఇటు పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఆయన సింగపూర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసింది. ఈ ప్రమాదంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. మార్క్ శంకర్ చేతులు కాళ్లకు గాయాలైనట్లు తెలిపారు. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరటంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు వచ్చాయన్నారు. అగ్ని ప్రమాదంలో సకాలంలో విద్యార్థులను కాపాడిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాదంపై పవన్ కళ్యాణ్తో ప్రధాని మోదీ మాట్లాడారని తెలిపారు. అలాగే అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారన్నారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి రెండో కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ప్రాంతంలోని రివర్ వ్యాలీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన ప్రాణాలు కాపాడిన అక్కడ ఉన్న భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞత తెలుపమన్నారు. మార్క్ని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. కాళ్ళకి చేతులకి బర్న్ ఇంజరీస్ రిజిస్టర్ అయినాయి. ఎక్కువగా ఊపిరితిత్తుల్లో ఈ పొగ వెళ్ళిపోవడం, ఖచ్చితంగా 2-3 రోజులు హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయాలని అక్కడ ఉన్న వైద్య సిబ్బంది పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి ఇచ్చిన సమాచారం మేరకు సేఫ్గా